welcome back to my YouTube channel. నేను మీ అశు రెడ్డి అండ్ చాలా గ్యాప్ తర్వాత సెలబ్రిటీ సీక్రెట్స్కి వచ్చేసాను. అండ్ నాకు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా బ్యూటీ కంటెంట్ మీదే అని. సో లాస్ట్ వీక్ ట్రాన్స్జెండర్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ I felt very happy because the message good way lo pass ayindani cheppesi nenu anukuntunnanu and I hope you guys are giving them utter respect they deserve and also you guys are keeping in mind the points I've showed in the video and that's for that last week content guys. And this week amazing content kosam malli vachesanu celebrity secrets ki. So this week we are doing skin whitening. So ee roju mana skin whitening lo I'm going to show you the in detail depth and disclaimer indulo konచెం injection అవన్నీ కూడా ఉన్నాయి. సో గుండెని కొంచెం రాయి చేసుకొని గట్టిగా హ్యాపీగా చూడండి వీడియో. అండ్ దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ దీస్ డేస్. ఈ సీక్రెట్ని అయితే డెఫినెట్లీ చాలామంది షేర్ చేయరండి, దట్స్ హ్యూమన్ నేచర్ అనుకోవచ్చు. బట్ ఐఎమ్ వెరీ ఓపెన్ టు మై యూట్యూబ్ కంటెంట్. ఐ వాంట్ టు కీప్ ఇట్ ట్రాన్స్పరెంట్. సో దట్ ఇస్ వై I'm showing the procedure entirely ఈరోజు. So let's go and check out skin whitening. I can't wait that to happen. సో బేసికలీ మనకి చాలా ఉంటుంది, వేరే వాళ్ళ ఫొటోస్ కానీ వేరే వాళ్ళ మంచి మేకోవర్స్ అవి చూసినప్పుడు వీ విల్ ఆల్వేస్ ఫీల్ మనకు కూడా ఇలాంటి మేకోవర్ జరిగితే బాగుంటుంది, లేకపోతే పర్సనల్గా మనం కూడా అంతే బ్యూటిఫుల్గా కనిపిస్తే బాగుంటుంది. ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్ ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్లీ. సో వాట్ ఐ ఫీల్ ఇస్ దిస్ మెయిన్ థింగ్ స్కిన్ వైట్నింగ్ ఇస్ అ ప్రొసీజర్ దట్ విల్ బిల్డ్ యూ కాన్ఫిడెన్స్. వేరే అన్ని ప్రొసీజర్స్ ఏంటంటే ఇట్స్ లైక్ అన్ ఆప్షనల్ థింగ్. బట్ నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, చాలామంది కామన్ మ్యాన్ కూడా వాళ్ళు నేను ఇక్కడికి రావడం చూశాను. బిఫోర్ ఐ డిడ్ దిస్ వీడియో ఐ టుక్ వెరీ బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఆఫ్ నార్మల్ కామన్ పీపుల్ ఆల్సో డూయింగ్ ఇట్. స్కిన్ వైట్నింగ్ చేయించుకునే వాళ్ళు ఓన్లీ బిలో 30 వాళ్ళు చేయించుకోకూడదు, ఓన్లీ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ వచ్చి చేయించుకోవాలి అనేది ఏం లేదు. నవేడేస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఈవెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ కాలేజ్ అండ్ ఆఫ్టర్ కాలేజ్. అండ్ ఆల్సో చాలామంది who are trying in this industry also or who are trying to get into this field also, they want to look good, confident before only. So in my experience through this video I want to tell you one more thing also which is very important. చాలా మందికి అత్యాశ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా న్యాచురల్ కలరే చాలా ఫెయిర్గా ఉంటారు, చాలా లైట్ స్కిన్ ఉంటుంది, కానీ ఇంకా కావాలి ఇంకా బ్రైట్గా కనబడాలి, రాగానే ఒక లైట్ అపియరెన్స్ లాగా ఫుల్ ఇలా ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ దట్ ఈస్ అంటే వాళ్ళ ఓన్ చాయిస్ అది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ సిన్స్ దిస్ ప్రొసీజర్ ఇస్ వెరీ ఓపెన్ నౌ యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ సెల్ఫ్ హౌ మెనీ యూ వాంట్ అండ్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని కూడా నేను చెప్తున్నాను. సెలబ్రిటీ సీక్రెట్స్కి నేను ఇప్పుడు వచ్చి ఇక్కడే చేస్తున్నాను బికాస్ దే ఆర్ వెరీ గుడ్ అట్ దిస్ అండి. అండ్ నాకైతే ఫర్ దిస్ వీడియో దే సెడ్ ఓన్లీ 1 చాలు, అది కూడా ఈ వీడియో వరకు చాలండి, ఇంకా మీకైతే అక్కర్లేదని చెప్పారు. సో I'll just show you the procedure, the whole procedure in a bit, so stay tuned. So my doctor Madhavi is here finally. So I want her to talk about glutathione and talk about skin whitening because నేను ఎంత చెప్పినా కూడా there is still somewhere ఒక పాయింట్ ఉండిపోతుంది. డాక్టర్ నోట్లోంచి వింటే ఆ ట్రస్టే వేరుంటుంది మనకి. యాక్చువల్లీ గ్లూటాథయోన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. దాని మెయిన్ అంటే చాలామంది గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలన్నా లేకపోతే స్కిన్ వైట్నింగ్ అన్నా చాలా పెద్ద అపోహలు ఉన్నాయి, మిత్స్ ఉన్నాయి. సో చాలామంది ఎవ్రీ విమెన్స్ డ్రీమ్ అనమాట. సౌత్ ఇండియాలో నేను చాలామందిని చూసేది అసలు క్లియర్ స్కిన్ ఉండాలా అంటే క్లియర్ స్కిన్ కన్నా కూడా ఎక్కువ మంది అడిగేది గ్లూటాథయోన్ స్కిన్ వైట్నింగే. సో గ్లూటాథయోన్ అనేది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, క్లెన్జెస్ ద లివర్ అండ్ దాని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఇన్హిబిట్స్ ద మెలనిన్ సింథసిస్. సో దట్స్ వై ఎప్పుడైతే అది ఇన్హిబిట్ చేసిందో వీ గెట్ అ వెరీ కలర్ఫుల్ అండ్ glowful complexion. So skin whitening it increases your self esteem mostly. సో దానివల్ల మనం ఫేర్గా ఉండడం వల్ల అంటే సౌత్ ఇండియాలో ఏంటంటే ఎంత ఫేర్గా ఉంటే అంత బ్యూటిఫుల్గా ఉంటామని ఒక ఇంట్రెస్ట్ అనమాట.
సో గ్లూటాథయోన్ స్కిన్ వైట్నింగ్ అనేది టోటలీ అబౌట్ మీ ఇంట్రెస్ట్ అండి అది. సో ఎవరైనా ఎవ్రీ ఉమెన్ ఈజ్ బ్యూటిఫుల్, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ ఆన్ యువర్ సెల్ఫ్ మేక్ ఓవర్. అషు చాలా ఎడ్యుకేషనల్, అంటే చాలామంది డిఫరెంట్ వీడియోస్ తీస్తారు, కానీ అషు ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ వీడియోస్. అంటే చాలామంది బ్యూటీ సీక్రెట్స్ అనేది బయటకు చెప్పరు, బట్ ఐఎమ్ ఎంకరేజింగ్ హర్ in all these treatments because she's educating the public. అంటే ఒక కామన్ గర్ల్, కామన్ మ్యాన్ కూడా ఓహో ఇన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ బ్యూటీలో అంటే డెఫినెట్లీ ఉంటాయండి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు మెయింటైన్ దర్ స్కిన్, ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ అ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. సో ఐ రియలీ అప్రిషియేట్ హర్ ఇన్ ఆల్ వేస్ బికాస్ no one will be interested to tell about their secrets, but that's why అశోక్కి చాలా కామెంట్స్ రావడం, బికాజ్ నాకు స్కిన్ వైట్నింగ్ గురించి చెప్పండి అని చాలా మంది అడగడం వల్ల దట్స్ వై వీఆర్ డూయింగ్ గ్లూటాథయోన్ ఆన్ హర్. సో అశు, లెట్స్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ and let them see. Yeah, I'm all excited, so let's go and watch the remaining process. So as you're seeing, they're cleansing my face. Makeup అంతా రిమూవ్ చేసేస్తున్నారు, సో దే కెన్ స్టార్ట్ డూయింగ్ ద లేజర్ పార్ట్. ఇందాక ఎలా అయితే మనం ఇంజెక్ట్ చేసింది గ్లూటాథియాన్. వీ ఆల్రెడీ స్పోక్ అ లాట్ అబౌట్ గ్లూటాథియాన్. గ్లూటాథియాన్ అయిపోయాక స్కిన్ వైట్నింగ్కి గ్లూటాథియాన్ ఈస్ గివెన్ టు మై హ్యాండ్, సో ఐ థింక్ దట్ విల్ వర్క్ ఓన్లీ ఆన్ ద బాడీ. సో ఫేస్కి లేజర్ చేస్తారు. సో లేజర్ చేయక ముందు వీ హ్యావ్ టు కీప్ ద ఫేస్ వెరీ క్లీన్ అండ్ నీట్. సో ద డర్ట్ ఆర్ ఎనీథింగ్, డస్ట్ కానీ డర్ట్ కానీ మేకప్ కానీ నథింగ్ హ్యాస్ టు బి దేర్. లేజర్ అంటే లోపలికి ఇన్ఫ్యూజ్ చేసేది కాబట్టి, సో నథింగ్ హ్యాస్ టు బి దేర్ అండ్ ఫేస్ హ్యాస్ టు బి వెరీ క్లీన్. సో దట్ ఈస్ వై షీఈస్ డూయింగ్ ద క్లెన్జింగ్. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ మైక్రోడర్మాబ్రేషన్. మెయిన్లీ ఇది ఎందుకు చేస్తారంటే మన ఫేస్ మీద ఆఫ్టర్ క్లెన్జింగ్ ఇంకా స్టిల్ ఏదైనా డర్ట్ ఉన్నా డస్ట్ ఉన్నా అది ఎక్స్ట్రా డస్ట్ రిమూవ్ చేయడానికి, అండ్ ఆల్సో పోర్స్ ఓపెన్ అవుతాయి ఈ ప్రొసీజర్లో. పోర్స్ ఓపెన్ అయ్యాక విల్ గెట్ దట్ ట్యాన్ రిమూవింగ్ అండ్ ఆల్సో డెడ్ స్కిన్ అండ్ డ్రై స్కిన్ అంతా ఉంటుంది కదా, డెడ్ స్కిన్ అంతా ఇగో ఈ మెషిన్ ఉంది కదా, ఇది యూజ్ చేసి డెడ్ స్కిన్ అంతా షీస్ ట్రైయింగ్ టు రిమూవ్. ఇది అయిపోయిన తర్వాత దే విల్ అప్లై అ జెల్ తర్వాత లేజర్ చేస్తారు. అండ్ ఈ డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ద గ్లూటాథియాన్ టు గెట్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్సైడ్ మై ఫేస్. ఏదైతే నెక్స్ట్ జెల్ అప్లై చేయకముందు ఒక డ్రాప్స్ లాగా ఒక సీరం వేస్తారో, ఆ సీరం లోపలికి వెళ్ళడానికి, డెడ్ స్కిన్ అడ్డకుండా లోపలికి వెళ్ళడానికి, దిస్ ఈస్ ద ప్రాసెస్ వీ హ్యావ్ టు డూ బిఫోర్ దట్. సో ఇట్స్ కాల్డ్ మైక్రోడర్మాబ్రేషన్. So we are done with the microdermabrasion and electroporation process. So దానివల్ల we are done. So it removed the dry skin and also pores ఏదైతే ఓపెన్ అయ్యాయో కూలింగ్ సిస్టమ్ వాడి జెల్ రాశారు. కూలింగ్ సిస్టమ్ వాడి they closed all the pores after cleaning all the dead skin and dry skin. So now she is applying that gel to start the laser facial. Laser చేసేస్తే half of the skin whitening process is done, but still there is yet ప్రాసెస్ ఉంది ఇంకా కంప్లీట్ చేయడానికి. దట్ వీ విల్ టేక్ అన్ అనదర్ వీడియో, బట్ దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్కిన్ వైట్నింగ్. దిస్ లేజర్ అనేది దే ఆల్రెడీ ఇన్ఫ్యూజ్డ్. ఇందాక మీరు ఏదైతే సిరింజ్ నుంచి డాక్టర్ తీయడం చూసారో, ఇట్ ఈస్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్సైడ్ మై ఫేస్ ఆల్రెడీ. వాళ్ళు ఒక డివైస్ వాడి దే డిడ్ మసాజ్ టు మై ఫేస్. అది ఆ మసాజ్ చేయడం వల్ల ఏదైతే ఇంజెక్ట్ చేశారో అది ఇన్ఫ్యూజ్ అయ్యింది మొత్తం నా ఫేస్లోకి. అండ్ ఎలక్ట్రోపోరేషన్ సిస్టమ్ ఏంటి అంటే అది ఇన్ఫ్యూజ్ అయ్యాక ఇట్ విల్ క్లోజ్ ద పోర్స్. సో లోపల ఉంటుంది, ఆ స్టాండ్ ఉంటుంది లోపల అని చెప్పేసి. నౌ వీఆర్ రెడీ టు డూ ద లేజర్ అండ్ షీఈ్ అప్లయింగ్ సమ్ క్రీమ్ ఆర్ జెల్. నాకు ఫేస్కి ఏదో క్లోజ్ చేసేది, సో ఐ కాంట్ సీ. సో ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ టు స్టార్ట్ విత్ ద లేజర్.
సో ఫేస్కి లేజర్ ఇచ్చారు, ఇప్పుడు లేజర్ షాట్స్ ఇచ్చారు. దిస్ ఇస్ టు ఎన్హాన్స్ ద అపియరెన్స్ అండ్ ఆల్సో ఇప్పుడు ఏదైతే మనం మెషిన్ యూస్ చేసి ఇన్ఫ్యూజ్ చేశారో లోపలికి, పోర్స్ లోపలికి ఇన్ఫ్యూజ్ చేసేదంతా స్టే అవ్వడానికి లేజర్ ఇచ్చారు. అండ్ ఆల్సో టు రిమూవ్ దీస్ స్మాల్ మార్క్స్ అండ్ టు మేక్ ద స్కిన్ లైటన్. లేజర్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్కిన్ వైట్నింగ్. సో ఈ లేజర్ వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న మనకి ఇన్బిల్ట్ మన చిన్నప్పటి నుంచి ఉన్నవి డార్క్ స్పాట్స్, పుట్టుమచ్చలు అంటాం, డార్క్ స్పాట్స్ ఇవన్నీ లైటన్ అవుతాయి. స్కిన్ కూడా బాగా ఫేర్గా కనిపించడానికి స్కిన్ కూడా బాగా ఫేర్గా కనిపించడానికి లేజర్ అనేది చేస్తారు. సో ఇది అయిపోయాక ఐ విల్ షో యూ ద హోల్ ఫేస్ ఆఫ్టర్ స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్. సో దిస్ ఇస్ ద స్కిన్ వైట్నింగ్ ప్రాసెస్. సో మనం ఏం చూపించామంటే స్కిన్ వైట్నింగ్ ప్రాసెస్లో ఫస్ట్ వీ వర్ ఇంజెక్టెడ్ దట్ గ్లూటాథియోన్ ఇంజెక్షన్ అండ్ again I'm saying it's completely safe and there are no side effects for this. In long term also there are no side effects for this. After that we started doing this whole face thing endukante idi indaki ichindi body ki so skin whitening body ki separate ga and then face ki separate ga. Face ki we had 3 procedures. First she cleansed the face. క్లెన్జింగ్ అయిపోయిన వెంటనే షీ డిడ్ ద డర్మాబ్రేషన్, దాని తర్వాత ఎలక్ట్రోపోరేషన్ చేశారు, పోరేషన్ తర్వాత లేజర్ చేశారు. మెయిన్లీ ఆఫ్టర్ దట్ 3 steps లేజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ దట్ విల్ గివ్ యూ దట్ అన్ఈవెన్ స్కిన్ టోన్ అంతా తీసేసి ఇట్ విల్ గివ్ యూ అన్ ఈవెన్ స్కిన్ టోన్. దట్ ఈస్ వేర్ యూ విల్ సీ ద రిజల్ట్స్ ఫైనలీ. సో దిస్ ఈస్ the secret or the truth behind skin whitening and I can see a little difference already on the face low facial చేయించుకున్నట్టు I can see a little difference. So this is for this week content guys and I expect this is however somewhat at least useful అవుతుందని అనుకుంటున్నాను. స్కిన్ వైట్నింగ్ చాలా మంది అడిగారు. దిస్ ఇస్ ఎస్పెషలీ ఫర్ men and women also. I hope this video is very helpful and don't forget to comment in the comment box next మీకు ఏం సర్వీస్ కావాలి అనేది మీరు కమెంట్ చేయండి. So I'll consider doing that video also. Thank you so much and please subscribe to my channel. Wishing you all the very best. So guys, do subscribe to Ashu Reddy's channel. So wishing you, your new show and your YouTube channel only the very best. అశు రెడ్డి ఛానల్ ఒఫీషియల్ కి డెఫినెట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. అందరూ తప్పకుండా ఆశు రెడ్డి ఒఫీషియల్ ఛానల్ ని చూడాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఆల్ ది బెస్ట్ ఆశు. YouTube channel ki all the best. ఆశు రెడ్డి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆశు రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశు రెడ్డి యూట్యూబ్ ఛానల్ అన్నమాట. సో గుడ్ లక్ అశు. God bless you with a lot of subscribers. కంపల్సరీ అందరూ అశు రెడ్డి అని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అశు. ఇంకా అశు నుంచి అన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అశు పాప ఆల్ ది బెస్ట్. అందరూ ఆశుని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, తన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Hi Ashu, wishing you all the best to the launch of your YouTube channel. Keep rocking. Wishing you the best of the best and congratulations Ashu, all the very best. And I wish you all the good luck. And to everybody out there, subscribe to Ashu Reddy channel on YouTube. And subscribe to her channel to get all the interesting stuff. Guys, please do subscribe Ashu Reddy's channel. Good luck. Ashu, all the best and please do subscribe to Ashu Reddy's YouTube channel. పర్సనల్ గా పబ్లిక్ వల్ల చాలా సఫర్ అయ్యాను. అయినా ఒకటి దేవుడిచ్చిన వరము, నా ఇంట్లోనే శివపార్వతులు పుట్టారేమో, నాకు ఇలా జరిగేది ఉంది మా రాతలో అనుకున్నాను. బాధపడ్డాను, ఏడ్చాను. పబ్లిక్ టాక్ వల్ల అందరు సూదులతో పొడుస్తారు కొన్ని టైమ్స్, కానీ అన్నీ కోలుకొని ఈరోజు